రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బిగ్ షాక్ తగిలింది. ఆయన సోదరులపై కేసు నమోదైంది. అయితే బజ్రంగ్ జూట్ మిల్లు స్థలంపై కార్మిక సంఘం అధ్యక్షుడు బాబురావు కోర్టుకు వెళ్లారు. పిటిషన్ ఉపసంహరించుకోవాలని అంబటి రాంబాబుతో పాటు ఆయన సోదరుడు మురళీకృష్ణ బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక ఆయన పోలీసులు కేసు నమోదు చేయట్లేదని బాధితుడు ఆరోపించారు. ఇక దీంతో బాబురావు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో అంబటి సోదరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంబటి సోదరులపై పోలీసులైతే కేసు నమోదు చేశారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసుబాబు అందిస్తారు. వాసుబాబు, డీటెయిల్స్ ఏంటి? వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు అతని సోదరుడు మురళీకృష్ణపై కేసు నమోదైంది. హైకోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేసిన గుంటూరు నగరం పోలీసులు జూట్ మిల్లు వర్కర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పెళ్లి బాబురావు గతంలో తనను బెదిరిస్తున్నారని, తమకు రావాల్సిన డబ్బులు కూడా రానివ్వకుండా అడ్డుకుంటున్నారని అంబటి మురళి కేసును అయితే నమోదు చేశారు. అయితే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మురళి తనను బెదిరించి జూట్ మిల్లుకు సంబంధించిన లావాదేవీల్లో కూడా జోక్యం చేసుకుని తనపై దాడి చేశాడని పిల్లి బాబురావు అయితే ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలోనే దాడిలో పిల్లి బాబురావు గాయపడి అతనికి చెయ్యి కూడా విరిగింది. గతంలో దీనికి సంబంధించి కేసు నమోదు చేసినప్పటికీ తిరిగి రక్షణ కల్పించాలంటూ హైకోర్టును అయితే ఆశ్రయించి అంబటి సోదరుల నుండి తనకు ప్రాణహాని ఉందని పిల్లి బాబురావు అయితే హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో అంబటి సోదరులపై చర్యలు తీసుకోవాలని నగరంపాలెం పోలీసులు హైకోర్టు ఆదేశించడంతో కేసును అయితే నమోదు చేశారు. వీటితో పాటు అంబటి సోదరులతోనే పాటు కాకుండా మరికొందరిపై కూడా గుంటూరు నగరంపాలెం పోలీసులు కేసును అయితే నమోదు చేశారు. బ్రాహ్మణి. రైట్ వాసుబాబు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.